ప్రధానమంత్రి పోషణ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఉత్తమ రకం పంపిణీ జరగనుందని క్యూఆర్ కోడ్ మరియు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బియ్యం దారి మళ్లింపులకు ఆస్కారం ఉండదని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశ్ రాజేంద్రన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి పోషణ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాలలకు మరియు హాస్టళ్లకు అందజేయబోయే ఉత్తమ రక బియ్యం పంపిణీపై జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ రీఓపెనింగ్ ఉంది. అన్ని స్కూల్ రీఓపెన్ అవుతుంది. సో దానితో పాటు మన ప్రభుత్వం నుంచి ఒక కొత్త నిర్ణయం వచ్చింది. మన MDM మిడ్ డే మీల్లో ఫైన్ వెరైటీ ఆఫ్ రైస్ వాడుతున్నాము. ఈ సంవత్సరం నుంచి ఫైన్ వెరైటీ ఆఫ్ రైస్ అంటే మీకు అందరికి తెలిసినట్టు మంచి క్వాలిటీ రైస్ వస్తుంది. సో ఆ రైస్ ఇంతకు ముందు మనం గతంలో మనం చేసుకున్న ప్రొసీజర్స్ నుంచి కొద్దిగా డీవియేషన్ చేసుకొని FP షాప్స్ MDU ఆపరేటర్స్ వీరందరూ తీసేసుకొని డైరెక్ట్గా మనం గోడౌన్ నుంచి స్టేజ్ 2 MLS పాయింట్కి తీసుకొచ్చి అక్కడ నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్ ద్వారా ప్రతి ఒక్క స్కూల్కు ప్రతి ఒక్క హాస్టల్కి కూడా మన సైడ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో మన జిల్లా చూస్తే మనకు దాదాపు 2009 స్కూల్స్ ఉన్నాయి. 171 వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఉన్నాయి మనకు. సో దాదాపు 19,000 బ్యాగ్స్ కదా, 19,000 బ్యాగ్స్, ఒక బ్యాగులు 25 kg, అలాగే 19,000 బ్యాగ్స్ ఆల్రెడీ మనం స్కూల్లో అండ్ హాస్టల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే మీకు ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా MLS పాయింట్ నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్ ద్వారా డైరెక్ట్గా డోర్ టు డోర్ డెలివరీ మనం చేయించాము ప్రతి ఒక్క స్కూల్కు, ప్రతి ఒక్క హాస్టల్కు. సో ఈ యొక్క ఫైన్ వెరైటీ బ్యాగ్ ఏం స్పెషాలిటీ ఏంటంటే దీనిలో ఒక QR కోడ్తో పాటు వస్తుంది బ్యాగ్. సో ఏ రైతు నుంచి మనం ప్రొక్యూర్ చేసాము, ఏ గోడౌన్కి వెళ్ళింది, ఏ మిల్లింగ్ జరిగింది, ఏ టెక్నికల్ అసిస్టెంట్ దానికి అప్రూవల్ ఇచ్చాము, ఆ విధంగా ప్రతి ఒక్క బ్యాగ్ కూడా ట్రాకింగ్ ఉంటుంది ఇప్పుడు. సో మనకి ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని క్వాలిటీ ఎవరు సర్టిఫై చేస్తారు, ఏ మిల్లింగ్ జరిగింది, ఇలాంటి మొత్తం ఆ రైస్కు మొత్తం ఇవాల్యుయేషన్ మొత్తం అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద రైస్ మొత్తం మనకు ఈ యొక్క QR కోడ్ ద్వారా మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనం చేసినప్పుడు ప్రాపర్గా ట్రాకింగ్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్క 25 kg బ్యాగ్ కూడా ఎక్కడి నుంచి మొదలు స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్తుంది, స్కూల్ దాకా అంటే హాస్టల్ దాకా వెళ్తుంది, అది మొత్తం ట్రాకింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంతకు ముందు జరిగినట్టు డైవర్షన్స్ అయితే, క్వాలిటీ సమస్య అయితే ఏముండదు. ఇప్పుడు ఏదైనా ఒక బ్యాగులు మనకు క్వాలిటీ ఇష్యూస్ వస్తే కూడా పలానా బ్యాగు పలానా గోడౌన్ నుంచి పలానా రైతుల నుంచి వచ్చింది అని కూడా మనకు ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి సో ప్రాపర్ ట్రాకింగ్లో మంచి క్వాలిటీ రైస్ స్కూల్లో మన MDMలో ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాము. సో నిన్నటి వరకు మనం ప్యాకింగ్ అంతా చేసుకొని ప్రతి ఒక్క స్కూల్ కూడా డోర్ డెలివరీ చేశాము. సో రేపటి నుంచి మన పిల్లలకి అందరికీ ఫైన్ వెరైటీ రైసే ఇస్తున్నాము, పిల్లలకు స్కూళ్ళు అదేవిధంగా హాస్టళ్ళు కూడా. సో దీనికి OTP ఒథెంటికేషన్ కూడా ఉంది. సో స్కూల్లో అయితే IMMS యాప్ ద్వారా, అదేవిధంగా హాస్టల్లో అయితే JNB నివాస్ యాప్ ద్వారా కూడా ఒథెంటికేషన్ కూడా జరుగుతుంది. సో ప్రతి ఒక్క రైస్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్కాన్ చేసుకుని వాళ్ళు రిసీవ్ అయినట్టు ఒథెంటికేషన్ చూపిస్తుంది. సో ఏమవుతుందంటే మనం అమెజాన్లో లేదంటే ఫ్లిప్కార్ట్లో మనం ఒక కొరియర్ మనం ఆర్డర్ చేస్తే ఎలాగే వెళ్తుందో ఆ విధంగా ప్రాపర్ ట్రాక్గా సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు మనం ట్రాక్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైనా ఒకటి ఇష్యూ వస్తే కూడా అది ఎక్కడి నుంచి వచ్చిన ఇష్యూ, ఏ రైస్కి ఇష్యూ వచ్చింది, ఇదంతా మనం ట్రాక్ చేయడానికి ఉంటుంది. సో ఆ విధంగా మంచి క్వాలిటీ రైస్ మన పిల్లలకి ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. సో రేపటి నుంచి మనం 100% మన స్కూల్స్ హాస్టల్స్ అందరూ రెడీగా ఉన్నాము. రేపటి నుంచి విల్ స్టార్ట్ దిస్ ప్రాసెస్.